నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అంగన్వాడీలకు 2019 ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నేటి వరకు వారి వేతనాలు పెంచకుండా పనిభారం పెంచి యాప్ల పేరుతో వేధింపులు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ విమర్శించారు. అంగన్వాడీ టీచర్లకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు కేంద్రాలు మూసివేసి సమ్మెకు దిగారు. అందులో భాగంగా అద్దెంకి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్లు చేస్తున్న ధర్నా శుక్రవారం నాటికి 4వ రోజుకు చేరింది. 4వ రోజు ధర్నాకు ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక నాయకులు మద్దతు తెలిపి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతి రమేష్ బాబు మాట్లాడుతూ అతి తక్కువ వేతనాలతో అంగన్వాడీ కేంద్రాల టీచర్లు ఆయాలు పనిచేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్లకు 1000 రూపాయలు పెంచామని చెబుతున్నారని, వారికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చి పనిభారం తగ్గించి వేధింపులు తక్షణమే నిలుపుదల చేయాలన్నారు. వారి న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం అద్దెంకి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద గత 4 రోజుల నుంచి అంగన్వాడీ టీచర్లు ధర్నా చేస్తున్నారని, దళిత సంఘ నాయకులందరూ నేడు వారు చేసే ధర్నాకు సంఘీభావం తెలపడం జరిగిందని రమేష్ బాబు తెలిపారు. సోదరులారా, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీర్యమైందని చెప్పొచ్చు. ఎందుకంటే అంగన్వాడీ భవనాలు అంటున్నారు, నాడు నేడు అంటున్నారు, అంగులు ఆర్భాటాలు చేస్తున్నారు. కానీ ఆ భవనాల్లో చదువుకునేటువంటి, భోజనం చేసేటువంటి, పెంచేటువంటి ప్రధాన కర్తలైనటువంటి అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలను మాత్రం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. వారి సంక్షేమం ఎట్లన్నా కానీ, వారి యొక్క సౌకర్యాలు ఎట్లన్నా కానీ కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా, అలాగే పిల్లలకు పెట్టేటువంటి ఆహారానికి కావాల్సినటువంటి ఆ వేతనాలు కూడా సక్రమంగా అందించకుండా ఏ కార్యక్రమం చేసినా కూడా వారి మీద అణిచివేత ధోరణిలో చివరికి 4 రోజుల నుంచి వారి న్యాయమైనటువంటి కోరికల కోసం ఈ చిన్న ధర్నాలు, స్ట్రైకులు చేస్తుంటే వారి యొక్క అంగన్వాడీ సెంటర్ల యొక్క తాళాలు కూడా పగలగొట్టి దౌర్జన్యంగా అక్కడ కార్యక్రమాలు జరిపేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ఇలాంటి విషయాలను మేము గర్హిస్తూ ఖండిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ ఐక్యవేదిక తరపున మేము వారికి మద్దతు తెలియజేయడానికి అద్దంకి మండల తహసీల్దార్ గారి కార్యాలయంలో వారు నిరసన చేస్తున్న కార్యక్రమానికి వచ్చేసి వారి వద్దకు వచ్చి మా యొక్క మద్దతును తెలియజేస్తున్నాము. వారికి న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, న్యాయమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం ఇస్తానని ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా తప్పనిసరిగా నెరవేర్చాలి, అందించాలి. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పనికి తగిన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు చట్టంలో రాస్తే, ఈరోజు వారికి పనికి తగిన వేతనం అంటే కనీసం 26,500 రూపాయలు ఇవ్వాలి. అందులో 3వ వంతు కూడా ఇవ్వకుండా వాళ్ళకి 7,500 తోటి వారి యొక్క జీవనం ఏం కొనసాగిస్తారు, వారి పిల్లలకి ఏం భోజనాలు పెడతారు. అలాగే టీచర్లకైతే 11,500 ఇస్తున్నారు. గత ప్రభుత్వం 10,500 ఇస్తే ఈయన వచ్చి ఒక 1,000 రూపాయలు పెంచి మొత్తం 10,500 మేము 11,500 మేము పెంచాము, 7,500 మేము పెంచామని చెప్పుకోవటం అది ఎంతవరకు సబబు అని చెప్పేసి కొంచెమన్నా మానవత్వం అలాగే మనస్సాక్షి ఉండాలి. ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు బొత్స సత్యనారాయణ గారు 7,500 మేము పెంచామని చెప్పడం, 11,500 మేము పెంచామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. న్యాయమైనటువంటి వాస్తవాలను తెలియజేయాలి. అలాగే ఈ అంగన్వాడీలకి ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి అన్ని రకాల అలవెన్సులు, సౌకర్యాలు, ఇన్సూరెన్సులు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే పని దగ్గర వేతనం చట్ట ప్రకారం ఇచ్చేంత వరకు వారి యొక్క ఈ ధర్నాకి, స్ట్రైక్కి మేము ఐక్యవేదిక తరపున మద్దతుగా నిలబడతాము. మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూల్లో ఎత్తి చాకరీ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా తల్లి చేయని పని కూడా వీళ్ళు పాపం పిల్లల దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అలాంటిది వీళ్ళకు కనీసం 26,000 రూపాయలు వేతనం ఇస్తే కానీ కనీసం కుటుంబం పోషించుకోవడానికి వీలుపడదు. 11,000 రూపాయలు 11,500 ఇచ్చి మేమేదో వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా ఉద్ధరిస్తున్నామని చెప్పేసి వాళ్ళు గొప్పలు చెప్పుకోవటం కరెక్ట్ కాదు. వీళ్ళు కోరే కోరికలు న్యాయమైనవి. వీళ్ళు చేసే ఈ పోరాటానికి, ఈ రిలే నిరాధ్యక్షకి మా వంతుగా మేము కూడా పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు
సింగరకొండ సమీపంలో టిక్కో గృహాల నందు విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం ప్రభుత్వం 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా స్థలం ఎంపిక కోసం శుక్రవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, కౌన్సిలర్లు, విద్యుత్ శాఖ అధికారులు కలిసి పరిశీలించారు. ఏ ప్రదేశంలో సబ్స్టేషన్ నిర్మాణం చేపడితే బాగుంటుందో చర్చించి లేఅవుట్ ప్రకారం సబ్స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన స్థలంలోనే నిర్మించాలని కమిషనర్ తెలిపారు. మరో 2 రోజుల్లో సబ్స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారని విద్యుత్ శాఖ అధికారులు కమిషనర్కు చెప్పారు. నాణ్యతా లోపం రాకుండా చేపట్టాలని కౌన్సిలర్లు తెలియజేశారు. ఆధార్ కార్డు, ఓట్ కార్డు, పాస్పోర్ట్. అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 4 చక్రాల ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరో 4గురికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోనికి వెళితే నిజామాబాద్ నుంచి 4 చక్రాల ఆటోలో ఒంగోలుకి తలుపులకు సంబంధించిన చెక్కలు తీసుకొని వస్తుండగా చక్రాయపాలెం గ్రామం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడటంతో స్పాట్లోనే ఒకరు మృతి చెందగా మరో 4గురికి గాయాలయ్యాయి. స్థానికులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి 108 వాహనానికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది క్షతగాత్రులను 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మద్యం బాటిళ్లు పడి ఉండగా పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు శివ అన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు లోడ్ ఎత్తుకొని? నిజామాబాద్ దగ్గర దర్పల్లి మాది అన్న మండల్ దర్పల్లి ఆర్కేలు కట్టలు వేసుకొని ఈ గడుకోలు వచ్చి గడుకోలు అలా ఎక్కించుకొని ఇక్కడ కట్టేసినాం అన్న. ఎక్కడ దాకా వెళ్తున్నారు? ఒంగోలు వెళ్తున్నారా? ఇటు వెళ్తున్నారు? ఒంగోలు. ఎంతమంది వస్తున్నారు మొత్తం? మేము 6 నిద్రపోయారా? పండుకున్నాం ఆల్రెడీ. అప్పుడే వండుకున్నాం 10 గంటల 10:30 11 గంటలకే వండుకున్నాం. చెక్పోతే దాటినాక అన్న నడిపిండు. ఇప్పుడు అన్న పడిపోయింది చూడు, అన్న నడిపిండు, నేను వండుకున్నా అన్న నడిపిండు. వచ్చేసినాం మేము. మధ్యాహ్నం 1 వెళ్ళినాం. నేనే నడిపినా సార్. అక్క వాళ్ళ హైట్ ఉంది సార్. అక్కడ మేము అక్కడికి వెళ్ళి ఇటు వెళ్తున్నాం. ఇక్కడ సైడ్ ఉన్నాం మేము. ఇక్కడ సైడ్ నుంచి అక్కడ సైడ్ వెళ్తున్నాం. లారీ రాగానే ఆర్ఎన్ కట్టు కొట్టేసి వెళ్ళిపోగానే రోడ్డు తీసేసినాం సార్. మేము ఆ లారీ ముంగట వచ్చేతోనే సట్టాన్ని వచ్చేసింది సార్. ఆ సౌండ్కి ఆ ఆర్ఎన్కి మాకు బుద్ధ దగ్గరకు వచ్చేసరికి వెళ్ళి ఆ రోడ్డు దిగి రోడ్ ఎక్కినాం సార్. అంతే రోడ్ ఎక్కుతూనే బండి అప్పటికే కంట్రోల్ కాలేదు సార్. మాదేం తప్పేం లేదు సార్. డీజిల్ కూడా లేదు సార్ బండి. నాకు అడిగినాం ఇప్పటిదాకా ఈడ అన్న డీజిల్ అన్న అంటే ఒక పావు గంట దాకా కాదనంటే రెడ్డి మీద ఉన్నా అంటే గీడ పోయి ఇది ఎవరు సార్ ఇది కాదు దర్గిలా ఆడ ఛాయ్ తాగి డీజిల్ పంపించుకొని పోదామని చెప్పి ఆడికెళ్ళి వెళ్ళినాం. ఇప్పుడే ఈ పెట్రోల్ పంప్ కాడికెళ్ళి వెళ్ళినాం. ఎక్కడ ఉంటున్నావు? అద్దంకిలో నేను మేస్త్రి పని చేసుకుంటాను సార్. అదేనా? అయితే అక్కడ పని చేసుకుంటుంటే ఇప్పుడు పడిపోయింది కదా అందరూ.
బండికి మళ్ళీ నాకు వాళ్ళు వాళ్ళ బండి వన్ సైడ్ నూట దిగింది, బండి పల్టైంది. నేను సార్ డ్రైవర్ని, నేనే డ్రైవర్ని. పైపు పెట్టుకో సార్, నేను అమ్మతో సార్ నేను తాగలే సార్. ఎస్ఐ గారు కరెక్ట్గా చెప్పు. సార్ వాళ్ళు తాగిరు సార్. నా పక్కన అతను ఉన్నారు కూడా తాగిండు, కోటరు కూడా ఉన్నది. ఆ ప్యాకెట్ ఈ ప్యాకెట్ తెచ్చుకో తాగిరు, అందరు తాగిరు సార్ అవధంగా. నేను మాత్రం ఒక సుక్క కూడా తాగలేదు సార్. కావాలంటే పైపు చెక్ చేసుకోండి సార్. నాకు లైసెన్స్ ఉన్నాయి సార్. కాదు సార్, నీళ్ళ ప్యాకెట్ సార్ ఇది. ఆడ వాళ్ళు తీసుకురు సార్, డాబాలో తీసుకురు వాళ్ళు నీళ్ళు సార్. నేను తాగలే సార్, అమ్మతో సార్ నేను తాగలే సార్. నేను 24 గంటలు పోలీసు వాళ్ళకు డెడ్ బాడీలు గుర్తాను సార్ దర్పల్లిలా. పొలం గట్ల విషయంలో ఇరువురు ఘర్షణ పడి ఒక మహిళకు గాయాలైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. చెండుపాటి నాగమల్లేశ్వరికి వారి బంధువులకు అద్దెంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామం సమీపంలో పొలం ఉండగా సాగు చేసుకుంటున్నారు. నాగమల్లేశ్వరి పొలంలో ప్రక్క పొలంకు చెందిన వారి పొలం కలిసి ఉందన్న పేరుతో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో నాగమల్లేశ్వరికి గాయాలు కాక అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా పొలాలు పెంచి 50 సంవత్సరాలు అవుతుంది. నా పెళ్ళై 30 సంవత్సరాలు అవుతుంది. మా వారు చనిపోయి 20 సంవత్సరాలు అయితే మా వారు చనిపోయిన తర్వాత ఎవరి పొలాల్లోకి వాళ్ళు ఎవరి భూమి వాళ్ళు పండించుకుంటున్నాము. ఒకరి భూమిలో ఒకరికి ఎక్కువ తక్కువ ఉందని కానీ మంచి చెట్లు ఉన్నాయని పార్టీషన్ రాపించుకొని సంతకాలు పెట్టించారు. 20 సంవత్సరాల నుంచి నేను పంట పండించుకుంటుంటే ఇప్పుడు శనిపాటి వెంకటేశ్వర్లు మీ పొలంలో 20 సెంట్లు భూమి ఉందని చెప్పి అక్రమంగా గట్లు వచ్చి భూమి పంట పైరు నష్టం చేస్తున్నాడు. అది ఒకసారి సిఐ గారికి చెప్పాము, ఇట్లా పంట పైరు నష్టం చేస్తున్నారని. సిఐ గారు మండల సర్వేకి పెట్టుకోమ్మా అన్నాడు. మండల సర్వేకి పెడితే మేడం గారు వచ్చి కొలిసింది. మా గట్టు లోపల నా భూమి నాకు కరెక్ట్గా ఉంది. తనకి శనిపాటి వెంకటేశ్వరికి 20 సెంట్లు తగ్గిందని నా భూమిలో ఇవ్వమని నన్ను గొడవ పెట్టుకొని నేను మొక్కజొన్న పైరేసి 15 రోజుల పైరుని ట్రాక్టర్ తీసుకొచ్చి ధ్వంసం చేయకపోతే ట్రాక్టర్కి నేను అడ్డుపోయాను. అప్పుడు వాళ్ళు శనిపాటి వెంకటేశ్వర్లు భార్య, వెంకటేశ్వర్ల కుమారుడు నాకు కొట్టబోయారు, నన్ను నెట్టేశారు. తర్వాత శనిపాటి వెంకటేశ్వర్ల కూతురు సుభాషిణి, పెద్ద కూతురు సుభాషిణి, చిన్న కూతురు శివపార్వతి 5గురు కలిసి నా మీద దాడి చేశారు. అప్పుడు మా అబ్బాయి ఫోన్లో సిఐ గారికి ఫోన్ చేసి వీడియో తీస్తుంటే వాళ్ళ వెంకటేశ్వర్ల కుమారుడు సాంబశివరావు మా అబ్బాయి అమ్మడిబడి కొట్టాడు. ఆటో తీసుకొచ్చి పైకి సేపు ధ్వంసం చేస్తుంటే నేను అడ్డుపోయాను. శనిపాటి వెంకటేశ్వర్లు, వాళ్ళ భార్య నిమ్మాయమ్మ, వాళ్ళ కుమారుడు సాంబశివరావు, వాళ్ళ పెద్ద కూతురు సుభాషిణి, చిన్న కూతురు శివపార్వతి 5గురు కర్రలు తీసుకొని నా మీద దాడులు చేసి రాళ్ళు తీసుకొని దాడులు చేశారు. అప్పుడు మా అబ్బాయి సిఐ గారికి ఫోన్ చేసి వీడియో కాల్ చేస్తుంటే వాళ్ళ కుమారుడు సాంబశివరావు మా అబ్బాయి అమ్మబడి దాడి చేశాడు. అందులోనే కానిస్టేబుల్ వచ్చి నేను పడిపోయాను. కానిస్టేబుల్ వచ్చి 108కి ఫోన్ చేసి నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. సార్ కొడుతున్నారు సార్ వాళ్ళిద్దరండి. తీరా మొక్కలుండే మొక్కలు దొక్కుతున్నారు. చదువుకునే విద్యార్థులందరూ సరైన ఆహారం తీసుకుంటే ఎటువంటి వ్యాధులు రావు అని, చదువు మీద దృష్టి పెట్టి ఆహారం తగ్గించడం వలన చిన్న వయసులోనే దృష్టిలోపం వస్తుందని హోమియో వైద్యులు డాక్టర్ రఘుచంద్ అన్నారు.
అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో హోమియో వైద్యులు డాక్టర్ రఘుచంద్ విద్యార్థులకు సీజనల్ వ్యాధులు రాకుండా హోమియో మందులు పంపిణీ చేశారు. విద్యార్థులు హోమియో మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలని, ప్రతి విద్యార్థి పరిశుభ్రత పాటిస్తే వ్యాధులేమి రాకుండా ఉంటాయని రఘుచంద్ చెప్పారు. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా అద్దంకి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి రోటరీ క్లబ్ అధ్యక్షులు మాలాది శ్రీనివాసరావు, వీరయ్య, సంతిరెడ్డి శ్రీనివాసరావు, దేవపాలన, తమ్మిని శ్రీను తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన చేసిన త్యాగాల గురించి గుర్తు చేసుకున్నారు. శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క హోమియో మందులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంతో యోజనమైంది. పిల్లలు అక్కడే కూర్చొని బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్న వాళ్ళు వెళ్ళండి, మిగతా వాళ్ళు కూర్చొని బిస్కెట్ ప్యాకెట్. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.